ఇక ఛార్జ్ షీట్ వేసిన తర్వాతే మళ్ళీ దర్యాప్తు ఏంటి అని అడుగుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు ఈ మొత్తం విశ్లేషించండి. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఏదైనా కొత్త అంశాలు దర్యాప్తు సంస్థల నోటీసులోకి వస్తే అవి బలమైనటువంటి ప్రభావం చూపించే విధంగా కేసు మీద అవకాశం ఉంటే వాటి మీద దర్యాప్తు చేయడం కోసం ట్రయల్ కోర్టులో పర్మిషన్ కోసం పిటిషన్ వేసుకోవాల్సినటువంటి అవసరం ప్రాసిక్యూషన్ వారికి ఉంటుందండి. 178 క్లాస్ 3 ప్రకారంగా అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పిటిషన్ వేసుకోవాలి. ఆ పిటిషన్ లో ఉన్నటువంటి అంశాలు ఆమోదించదగినవే, దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉందని చెప్పేసి కోర్టు భావిస్తే అప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవకాశం ఇస్తారు. అట్లా కాకుండా ఏదో కక్షపూరిత ఉద్దేశంతోనో ఇంకా జైల్లో రిమాండ్ లో ఉన్నట్టు వాళ్ళు రిమాండ్ లో ఉంచాలనో లేకపోతే మరికొంతమందిని యాడ్ చేయాలనో దురుద్దేశపూర్వకంగా కనుక పిటిషన్లు వేసే పక్షంలో వాటిని కోర్టు పరిగణలోకి తీసుకోదు. 178 క్లాస్ 3 పిటిషన్ వేయడానికి దర్యాప్తు సంస్థలకు ఎప్పుడు అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే అవి చట్ట ప్రకారంగా ఉండాలి. అందులో వాస్తవంగా ఆ కేసుని ఇంకా ఫర్దర్ గా దర్యాప్తు చేసి కొత్త విషయాలు ఏదైనా వెలుగులోకి వస్తాయి కాబట్టి దీన్ని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోర్టు వారిని సాక్ష్యాలతో నిరూపించాల్సినటువంటి అవసరం, కోర్టు వారి ముందు సాక్ష్యాలతో నిరూపించాల్సిన అవసరం ఈ దర్యాప్తు సంస్థలకు ఉంటుందండి. ఆ విధంగా పిటిషన్ వేసినప్పుడు కోర్టు వారు పరిగణలోకి తీసుకుంటారు. అదే విషయాన్ని నేను సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ తీర్పు ఎఫెక్ట్ అంటే మద్యం స్కాము సంబంధించి చూస్తున్నాం కదా, అనేక ఛార్జ్ షీట్లు వేయటం, మళ్ళీ బెయిల్ వస్తుందనగానే ఛార్జ్ షీట్లు వేస్తున్నారనే ఏదో ఒక రైడ్ చేయటం, ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. అంటే డైరెక్ట్గా దీనికి రిలేటెడ్ కాకపోయినా మద్యం స్కామ్లో పోలీసుల దర్యాప్తుకి ఈ ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి వర్తిస్తుందా, వర్తించదా? ఈ అన్ని కేసులకు వస్తుందండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అన్ని కేసులకు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని భావించేటువంటి ప్రతి కేసులో కూడా ఈ గైడ్ లైన్స్ అనేవి వర్తిస్తాయండి. కాబట్టి అది మద్యం కేసు అయినా మరో కేసు అయినా సరే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు అవసరం అవుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంత ముందు తెలియనటువంటి ఆల్రెడీ దర్యాప్తులో ఉన్న అంశాలకి భిన్నంగా కొత్త అంశాలు ఏమైనా వెలుగులోకి వచ్చినాయా, వస్తే కనుక అప్పుడు పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది అన్ని కేసులకి కూడా వర్తిస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు కక్షపూరితంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పేరుతో కాలయాపన చేయాలనో లేకపోతే ముద్దాయిని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే కొత్త వ్యక్తులను ఇబ్బంది పెట్టాలనో ఉద్దేశంతో పిటిషన్స్ వేస్తే మాత్రం వాటిని తప్పనిసరిగా కోర్టులో ఆమోదించేటువంటి పరిస్థితి ఉండదండి. ఓకే, అంటే మరి మద్యం స్కామ్లో చాలా కాలంగా ఇప్పుడు కొందరు డిఫాల్ట్ బెయిల్ వేసుకున్నా ఏదో రకంగా వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ పేపర్లో వార్తలు రాయించడం, మళ్ళీ వెంటనే ఛార్జ్ షీట్, మళ్ళీ వెంటనే ఏదో ఒక పిటిషన్ వేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి ఎంతకాలం ఇట్లా సాగదీస్తారు మద్యం కేసుని? ఇప్పుడు ఈ సందర్భంగా అంటే ఒక్క విషయం చెప్తున్నానండి. ఈ మధ్య మనం ఒక కొత్త చట్టం ఒకటి వచ్చింది. 30 రోజులు కనుక రిమాండ్ లో ఉంటే ముఖ్యమంత్రి అయినా పదవి కోల్పోతాడని. ఆ సందర్భంగా అమిత్ షా గారు ఒక మాట వాడారు. నేను దాన్ని చాలా దగ్గరగా గమనించాను ఆ విషయాన్ని, దాన్ని లోతుగా. అంటే కోర్టులు కళ్ళు మూసుకొని ఉండవు, 30 రోజులు రిమాండ్ లో కంటిన్యూగా ఉంచే పరిస్థితి. తప్పుడు కేసులు పెడితే కోర్టులు కళ్ళు మూసుకొని ఉండవు అనే పదాన్ని అమిత్ షా గారు వాడారు. అంటే 30 రోజులు రిమాండ్ లో కంటిన్యూ ఉంచరండి, తప్పుడు కేసు పెడితే కనుక రిలీజ్ చేస్తారు, కాబట్టి పదవులు పోతాయని భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పారు. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించాలి. ఏదైనా ఒక తప్పుడు కేసు పెట్టినప్పుడు ఎమ్మటే వాటిని పరిశీలించి ఈ ప్రాసిక్యూషన్ ఏజెన్సీస్ చేస్తున్నటువంటి తప్పుల్ని గమనించి వాటిని కంట్రోల్ చేసి వాటిని కోర్టులు ఎఫెక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం ఈ అమిత్ షా గారు వాడినటువంటి మాటలను బట్టి మరింత పెరిగిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నానండి. కోర్టులు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే ఏదో జరిగింది మేము ఇంకా ఏదో సాక్ష్యం తీసుకొస్తామని చెప్పేటువంటి పిటిషన్ల పైన కోర్టులు కొంచెం ఎఫెక్టివ్ గా స్పందించి వాటి మీద నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను భావిస్తున్నాను. రైట్ సార్, ఇప్పుడు మనం ఇందాక ఎవరెవరో మాట్లాడుతూ కొంచెం ఆవేశంతో మాట్లాడేటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకుండా ఉండాల్సింది. దాన్ని పూర్తిగా మీరే ఆల్రెడీ ఖండించారు కాబట్టి దానికి ఇదేం కాదు. అదేవిధంగా సుప్రీంకోర్టులో సార్ ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిలే ఇప్పుడు ఆల్రెడీ ఛార్జ్ షీట్ చేసిన దాని మీద విచారణ ఏంటంటే కామెంట్ చేస్తారంటే ఏ విధంగా కోర్టుల మీద వీళ్ళు మన ఎవరు పబ్లిక్ పార్టిసిపేట్ ఉన్నారో ఏ విధంగా ఒత్తిడి చేస్తారో అర్థమవుతుంది. ఒక కేసుని ఇప్పుడు వివేకానంద గారి హత్య కేసు ఎప్పుడు జరిగిందండి? 2019 లోపు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. కానీ దాన్ని మసిమూసి మారేడుకాయ రాసి ఏదో విధంగా ఈ మా పార్టీ మీద నెత్తాలని వీళ్ళు ఎన్ని తిప్పలు పట్టినా కానీ సాధ్యపడేటప్పటికీ దాన్ని ఏదో విధంగా చేయాలని ప్రయత్నం చేయడమే తప్ప లేని సాక్ష్యాలు ఎక్కడ తీసుకొస్తారు సార్ వీళ్ళు? జరిగేది కాదు, పెట్టేది కాదు. ఇది అందరికి కూడా తెలిసిన విషయమే. గతంలో ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఉంది సార్,
దాని గురించి 2000 ఇది జరిగింది 2019 ముందు జరిగింది. అవును. పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయి నేను ఫస్ట్ కేసు ఇదే తీసుకొస్తాను, మీకు అది పట్టుకుంటాను, ఇది పట్టుకుంటా అని చెప్పని ఈరోజు అదే సుగాలి ప్రీతి తల్లి మీద అపవాదు వేసేదంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతుంటే అసలుకి వాళ్ళ దాంట్లో నీతి ఏమైనా ఉందండి? ఏమన్నా నువ్వే కదా ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు నేను తీసుకొస్తాను, అంతు పడతాను, ఇచ్చేస్తాను అని చెప్పని మళ్ళీ డిఎన్ఏలు మార్చేశారంట. ఎవరు మార్చారు సార్ ఇవన్నీ కూడా? 2014 నుంచి 19 వరకు ఏ ప్రభుత్వం ఉంది? ఏ ప్రభుత్వంలో ఛార్జ్ షీట్స్ ఫైల్ చేశారు? ఏ ప్రభుత్వంలో దాన్ని చేశారు? వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వాటన్నిటి మీద మళ్ళీ న్యాయం చేసి వాళ్ళకి అన్ని విధాలా ఏదైతే ప్రభుత్వం ఇవ్వాల్సినవన్నీ చేసి సిబిఐ కప్ చెప్తే అది సిబిఐ నుంచి ట్యాకప్ చేయించే సత్తా లేని వ్యక్తులు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్నికలకి మాత్రమే వీటన్నిటిని వాడుకుంటారు సార్. హత్యలు కానీ వీటన్నిటి ఎన్నికలు వాడుకుంటారు తప్ప ఎన్నికల తర్వాత వీళ్ళెవరూ కూడా సరైన పద్ధతిలో వెళ్ళే వ్యక్తులు కాదు. అందుకే వీళ్ళ మాటలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సార్ ఈరోజు. రైట్.